ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభు నామంలో మరి మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి దినము ఈ యొక్క సహోదరులను మరి దర్శించడానికి, వారిని ధైర్యపరిచి బలపరచడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ప్రేరేపించారు. నా పేరు దేవుడు రాజు పాస్టర్ ఎలవరం. అదే రీతిలో జాయ్ మినిస్ట్రీ నుంచి అలెగ్జాండర్ అయ్యగారు, రామచంద్రపురం, కాకినాడ జిల్లా వారు, అలాగే మరి హైదరాబాద్ నుంచి హైకోర్టు లాయర్ గారు రాకేష్ నాయక్ గారు, అలాగే విశాఖపట్నం నుంచి ఆనంద జాస్వా గారు, అలాగే రాజమండ్రి నుంచి నరేష్ గారు, వారందరూ కలిసి కొంచెం డబ్బులు సహాయం చేశారు. వారందరికీ మా హృదయపూర్వక వందనాలు. మరి మేము రావడం, వారందరితో మాట్లాడిన అందరూ పాస్టర్ గారు అందరూ కూడా కొండగా నారాయణపూర్ నుంచి వచ్చిన అందరూ వచ్చారు. వారికి కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారికి భోజనం పెట్టి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ సహాయం వల్ల పెద్ద గొప్ప ఏమీ కాదు, ఎందుకంటే మేము ఇచ్చే తక్కువ, కానీ వాళ్ళ అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి పాస్టర్ గారి దగ్గర రామారామిక 16 కుటుంబాలు పాస్టర్ గారి దగ్గర ఉన్నాయి. మరి పాస్టర్ గారు పోషిస్తూ ఉన్నారు. ఇప్పుడే చెప్పారు, మాకు బియ్యం లేవండి, ఆయిల్ లేదండి, మరి ఆ వండకి గ్యాస్ కూడా లేదండి, బాధపడుతున్నారు. మరి అంత సహాయం చేయడానికి మా దగ్గర ఏమీ లేవు, ప్రార్థన చేస్తామని చెప్పాము. మరి మీరు ఎవరైనా హృదయాలు ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడితే మాత్రమే ఆ సహాయం చేయండి. ఒకవేళ మేము వస్తాము అనుకుంటే హృదయపూర్వకమైన ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు మాతో రావచ్చు, మరి వీళ్ళకి కావచ్చు, వీళ్ళకి సహాయం చేయొచ్చు. అలాగే ఈ పాస్టర్లు మన మధ్య ఉన్నారు. వీరి దగ్గర కూడా కొన్ని కుటుంబాలు ఉండిపోయినాయి. ఆ వారు కూడా సాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాము. మరి వారి దగ్గర అయితే ఏమి లేవు, ఉన్నకాడ కొంచెం సాయం చేస్తాం, కానీ వారికి బియ్యము అవన్నీ కావాలి. వారి కొరకు ప్రార్థనలు పెట్టండి. ఈ విధంగా మరి వారందరూ మా సహోదరులు మరి ఇప్పుడుగా రమ్మని పాస్టర్ గారి మీద 10 కేసులు ఉన్నాయి. వారిని పట్టుకొని లానేసేయడానికి పోలీసులు తిరుగుతూ ఉన్నారు, కానీ దేవుడు వారిని కాపాడుతున్నారు. ఒకసారి వానికి వెళితే రావడం ఇంత త్వరగా 12 నెలల వరకు వాళ్ళకి బెయిల్ లేకుండా చేస్తున్నారు. కాబట్టి సహోదరులు ప్రార్థన చేయండి. మన మధ్య ఒక సహోదరుడు పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు కూడా వారు చాలా దెబ్బలు తిని చాలా ఇబ్బంది పడుతున్నారు. వారు ఊళ్ళోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈయనకి 250 మంది సంఘం ఉండేవారు. ఆ రోజున వచ్చి అటాక్ ఇచ్చి వాళ్ళని కొట్టడం వల్ల అందరూ పారిపోయారు. అందులో 50-100 మంది వరకు మన ద్వారా ఇంటికి తిరిగి మళ్ళీ హిందూ మతంలోకి వెళ్ళిపోయారు. 150 మంది అయితే మాత్రం బయట అడవుల్లో జీవిస్తూ ఉన్నారు. మరి పాస్టర్ గారు కనబడితే ఈయన కూడా లోపల వేసేది చూస్తున్నారు పోలీసులు. కాబట్టి దేవుడు కాపాడుతున్నాడు. ప్రార్థన చేయండి. చాలా భయంకరము, చాలా వేదన, చాలా కష్టపడుతూ ఉన్నారు. ఈ పాస్టర్ గారు అందరూ కూడా చాలా ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, ఎప్పుడు అటాక్ చేసేస్తారో, ఎప్పుడు తీసుకుని మానేస్తారో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. కొంతమంది పోలీసులు ఇంటికి వచ్చి మీతో ఎస్సీ గారు మాట్లాడుతున్నారు రండి అని చెప్పి తీసుకెళ్లి లోనే చేస్తున్నారట. అంత భయంకరంగా జరుగుతూ ఉంది. మరి వీరందరి కోసం ప్రార్థన చేయాలి. వీరు స్థానిక పాస్టర్ గారు. మరి మాకు ఇక్కడ రావడానికి మరి సింసోన్ గారు ఈ మంత్రి మీయిందే. మరి ఈయన ద్వారా ఏదంతా పరిచయం అయింది మాకు. ఈయన మాకు అన్ని విధాలుగా సహాయపడుతూ ఉన్నారు. ఇక్కడ ఉండడానికి కానీ వెళ్ళడానికి అన్నిటికీ సహాయపడుతున్నారు. వీరి కోసం ప్రార్థన చేయండి. మరి ప్రభు చిత్తం అయితే మన త్వరలోనే మీ వృద్ధులు ప్రేరేపించబడితే మరి వాళ్ళందరూ కొని వారికి బియ్యము, పప్పులు, నూనె, ఆ బకెట్లు ఏం చాలా వరకు లేవు సామాన్లు వారికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాము. ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి లాయర్ గారు రాకేష్ నాయక్ గారు, వారు హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ చైర్మన్ గా ఉన్నారు. వారు ఎంతో బిజీగా ఉండి కూడా ఈ రోజు రావడానికి వీళ్ళందరితో మాట్లాడారు. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి, నేనున్నాను మీకు. మీరు నా తోటి సహాయం చేయగలుగుతాను. ఆ కేసు పెట్టే విషయం అయితేనేమి, ఆ పోలీసులతో మాట్లాడే విషయం అయితేనేమి, ఆ కలెక్టర్తో మాట్లాడే విషయం అయితే అన్ని విషయం నేను చూస్తాను, నాకు ఇంటిపై చేయండి చెప్పన్నారు. వారి భరోసాను బట్టి వాళ్ళు చాలా ధైర్యపడ్డారు చాలా మంది. అలాగే గవర్నమెంట్ డైరెక్టర్ గారు వారు చాలా బిజీ. వారు చాలా చోట్ల ప్రతిరోజు కూడా ఆ మీటింగ్స్ ఉంటాయి, ప్రతిరోజు బైబిల్ క్లాసెస్ ఉంటాయి. అయినా మరి ఈ యొక్క విషయం వినగానే, ఈ బొమ్మల యొక్క ఫోటో చూడగానే, వీడియో చూడగానే వారి ఉదయం ప్రేరేపించబడి వారి వెంటనే రావడం జరిగింది. మరి డెఫ్ అండ్ డెమ్ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో గుడ్డివారు, మూగవారు, కుంటివారు, చెవిటివారు చాలా మంది దీపట్టి పిల్లలు కూడా వాళ్ళతో ఉన్నారు. ఆ పని చేస్తూ కూడా వారి పనులు మాతో వచ్చారు. అందరూ బట్టి మరి వారు ఎప్పుడు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రార్థన చేయండి. మనం అందరూ కలిసి ఉందాము, ప్రభు పని చేద్దాము. రాబోయే నలుగురు సహకారులుగా ఉందాం. బైబిల్లో ఒకే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా బంధింపబడిన వారు చూసినప్పుడు మనము కూడా బంధింపబడిన వారి వలె వారితో మరి సహాయం చేయాలి అన్నట్టుగా మరి వాక్యం ఆధారం ఉంది కనుక కాబట్టి మీరు సహాయం చేయండి. ముందుకెళ్తాము. మత్తయి సువార్తలో మాట మనకు కనబడుతూ ఉంది. యేసు ప్రభువు అంటున్నారు, పైకి తీర్పుకి వెళ్ళిన తర్వాత, పరలోకి వెళ్ళిన తర్వాత, నేను ఆకలిగా ఉండే మీకు అన్నం పెట్టారు, నేను వస్త్రం నీడినైతే నాకు వస్త్రం ఇచ్చారు, నేను సెలసాల్లో ఉంటే నాకు దర్శించారు అని ప్రభు యేసు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు విశ్వాసం అంటారంట, మేము ఎప్పుడు వచ్చాము, మేము ఎప్పుడు ఇచ్చామంటే నా నామములో
ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చడం ప్రభు చెప్పాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు ఎంత ఆస్తున్నా, నీకు ఎంత ఉద్యోగం ఉన్నా, నీకు ఎంత కోట్లు ఆస్తున్నా వాటి వల్ల ఉపయోగం లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వారిని ఆదరించడంలోనే అది నిజమైన భక్తి. నిజమైన భక్తి ఏదనగా యాభై పత్రిక ఉంది. నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని అనాథను పరామర్శించి వారి సహాయం చేయడం నిజమైన భక్తి. आपका नाम क्या जी? संतोष बघेल। संतोष बघेल। बघेल। आप कहाँ से आया? नारायणपुर। नारायणपुर से। वहाँ सिचुएशन इसका कैसे चल रहा? वहाँ तो बहुत गंभीर है, केवल अभी तक 3 महीना हो गया लगातार चल ही रहा है। आपको को लिए अटैकिंग हुआ? हाँ, अटैक तो किए थे, घर को भी घेरे थे और ये मारने का धमकी है। वीडियो भी बनाया हूँ, उसमें भी धमकी दे रहे हैं। नारायणपुर में कितना लोगों को अटैकिंग हुआ? नारायणपुर में कम से कम 300 लोग हैं। 300 लोग। कितना गांव में? ये गांव अंदर अंदर है, उतना गांव नहीं मालूम, लेकिन कम से कम ज़्यादा से ज़्यादा 12-15 गाँव हैं। अभी कोई कंट्रोल में है? ज़्यादा चल रहा है? नहीं, कंट्रोल में नहीं है। सुबह ही फ़ोन लगाए थे मेरे पास और बोल रहे थे कि मीटिंग रख रहे हैं और फिर हमको बुला रहे हैं। नारायणपुर में एसपी वही है, वो ट्रांसफ़र हुआ? पता नहीं, मैं भी अभी 2 सप्ताह हो गया है उधर से आ गया हूँ। ओके। एसपी तो 3 थे ना। हाँ, एक सदानंद जिसको मार पड़ा था, मार पड़ा सदानंद जी का पत्थर से मारा ना, वो है अभी। हाँ, वो है। क्या गवर्नमेंट कुछ नहीं एक्शन ले रहा? नहीं, पढ़ने के बाद एक्शन लिया, फिर भी अभी गांव-गांव में चल ही रहा है। और कुछ बोलते तुम्हारा ग्रीवेंस और कुछ? वही है सर, ये गांव-गांव के अंदर में सताव बहुत है। आप थोड़ा पीछे आप आगे आओ। आप खड़े हो। गांव-गांव के अंदर में सताव बहुत है ओके। और गांव के अंदर में दफन करने नहीं दे रहे हैं डेड बॉडी को, पानी के लिए रोक लगा रहे हैं, ओके। धान फसल को काटने नहीं दे रहे हैं। बहुत सारा सताव चल रहा है गांव-गांव के अंदर में और शासन प्रशासन भी इसके लिए कोई कार्रवाई नहीं कर रहा है। ओके। आपका नाम क्या? रमेश कंप्लेंट टीचर है। आप क्या बोल रहे? कंप्लेंट दिया बोल कुछ? कंप्लेंट हमारे संग हमारे पास्टर लोग, बहुत से लोग कंप्लेंट भी दिए, विश्वासी लोग, लेकिन एक्शन नहीं हो रहा है। नहीं हो रहा। कंप्लीट दिया मगर कोई एक्शन नहीं ले। मैजिस्ट्रेट को थानेदार प्रशासन पुलिस वाले सब हाथ पीछे खींच रहे हैं, कोई आगे आने वाले नहीं। गांव के अंदर में लोग जो है बहुत परेशान है अभी भी आए फैमिली से इधर कितना गरीब लोगों बगाजे गांव से बहुत लोग हैं सर, बोलेंगे 30-40 परिवार ऐसा लोगों को मार रहे हैं, पीट रहे हैं। हाँ, ऐसा मार रहे पीट रहे हैं। बीच में बाइबल भी जला दिए, कोई एक्शन नहीं लिए, बाइबल भी बीच में जला दिए। बहुत सारा पास्टर्स काउंसिल है इधर संगठन नहीं जी, मैं क्या बोल रहा हूँ, पास्टर्स का फेलोशिप कमेटी है, उसके लिए भी दिए, आवेदन दिए, लेकिन कोई कार्रवाई अभी तक नहीं हुआ। We will see the matter and report this incident to the Supreme Court and Bilaspur High Court, Chief Justice of High Court and Chief Justice of India. We will support him. You don't worry and pray for you. Okay. हमारे हमारे पास्टर लोग कुछ अंदर में है, विश्वासी दिल्ली से 12 लोग वकील साहब आया नारायणपुर में, उधर जाने के लिए हिस्सा वाले लोगों को भरोसा देने के लिए आया। उसका क्या होगा उनको पूछने के लिए आया। फिर उधर लोगों पुलिस वाले नॉट टू परमिट दे, मौका नहीं दिया, उनको जाने के लिए नहीं दिया, रोक दिया, अब नहीं जाना बोल रहे। तो इसीलिए उधर सिचुएशन ऐसा चल रहा।
everything will be solved by the grace of God. ఈ టైంలో మనం అందరికి కలవటం కూడా దేవుడి చిత్తం. Yes, ये परमेश्वर का खास है जी, हमारा खास नहीं है जी, हमारा खास नहीं. हम आने के लिए सोच नहीं आया, फिर अनएक्सपेक्टेडली भी कई लोग को जबरन मार पीट के और इस सब को मना करके जबरन फिर जो लोग प्रभु को मार रहे हैं उनको जबरन अपने घर में दिला रहे हैं. मार के तीन घर वापसी रेस लगा के फोर्सफुली कन्वर्शन वो ऑल बहुत सारे लोग अभी कुछ ये भाई लोग घर से बाहर ये दोनों नारायणपुर. इसका नाम क्या? राजेश. आपका नाम? सीताराम पुताई. आपका नेटिव कहाँ? जिला कोंडागांव है, विलेज जनचक्कर. वो तेरे गांव में कैसा चल रहा है अभी सिचुएशन? अभी जो गांव में तो चल रहा है, अभी गर्म है गाँव में. जी अंकल. तेरा गांव में? मेरे गाँव में माहौल बराबर. नाम क्या है गांव का? शिवाई वालों को कोंडा. वहाँ पानी वानी कुछ नहीं दे रहे हैं वहाँ पे, वहीं पर रोक लगा दिया. आप कहाँ रह रहे? कोंडा गाँव. वहाँ से बाहर आया? हाँ, बाहर आए हैं. बहुत सारे लोग रह रहे हैं. अभी हमारे साथ पे अलग रहते हैं सर. कितने फैमिली सर अभी अभी अलग अलग रखा गया है सर, करीबन 17 फैमिली है. अभी इससे पहले तो लोग चले गए वापस. वो भी कुछ लोग गए थे, फिर से दोबारा आपस आ गए. कुछ ऐसा परिस्थिति. वो धमकी दे रहे आपको और अटैक कर रहे आपको, क्या आप क्या सोच रहे? क्या जीना और मरना यीशु मसीह में और यीशु घर वापस होना क्या सोच रहे? ये पास्टर है सर, ये से पास्टर. नो प्रॉब्लम. इवन इसके अंदर ये है कि करीबन इसके पास 200-250 विश्वासी. वो क्या बोल रहे? वो भी छोड़ना नहीं चाह रहे, लेकिन कुछ लोग जबरन हो बहुत अच्छा है. कुछ लोग छोड़ दिए, कुछ लोग छोड़ना नहीं चाह रहे. ओके, मेरा नंबर लिख लो, कुछ आए तो इमरजेंसी आए तो कॉल करो. डोंट वरी अबाउट ऑल दिस. घर से बाहर आप भी इनके नाम थाना में है. 7 पास्टर बाहर ये लोग अलग अलग है. थाना में तेरे नाम फेसबुक करे. इनको भी अभी अभी पुलिस खोज में कुछ पास्टर अंदर है, हम भी मसीह के साथ रहे मदद कर रहे हैं. इसमें एसपी के पास जाना आए दिन हो जाते हैं कि हमारे मसीह भाई के साथ कैसे पहचान. किसी का सर फट जाता था, किसी का पैर टूट जाता था, किसी का हाथ टूट जाता था, तो इनको ले जाते थे हॉस्पिटल में भी वैसे दिन आ जाते कि भर्ती भी नहीं कर रहे, देख रहे थे फिर भी नहीं कर रहे. उस जगह ले जाके हम भर्ती करवाते थे और यही ज़्यादा लाइट नहीं आ गया पुलिस प्रशासन. अब हमको ढूंढ रहा, मार तो उन्हीं के साथ थोड़ा विरोधी लोगों के साथ, लेकिन उनका इतना गुस्सा इतना क्रोध इन लोग ज़्यादा साथ और मदद कर रहे हैं बोल के अभी हमारे ऊपर चढ़ाई कर रहे हैं. और कितने पास्टर को अंदर कर दिए, विश्वासी भाई मन को भी अंदर कर, लगभग 16 लोग कुछ जेल में गया. जेल में है और बाकी जो पास्टर हैं सब इधर उधर अभी गाँव में नहीं है. और वहाँ का एक परिस्थिति ऐसा हो रहा है सर, जितने भी लोग अभी हैं अगर वे तो पुलिस वाला आ रहे हैं लोग हैं, चलो थोड़ा सा आपके साथ काम है बोल के ना बुला के ले जा रहा है अंदर का. आज की सुबह की घटना, पास्टर सिंधुदास जो आए उनका विश्वासी को चलो थोड़ा सा आपके साथ बात कर, तो ले गए अभी तक छोड़ रहे नहीं, कहाँ तक गए भी पता नहीं. Okay. We'll see.
मेरा पर्दी में क्या काम हो तो ऐसा काम मत करता हूँ। जी प्रेयर करो, फिक्र नहीं, परमेश्वर पे विश्वास रखो। तो सबसे बड़ी बात ये है सर, इस एरिया का दर्द है, मसीह फाइट के लिए वकील भाई लोग कम है। यस, दूसरी बात, हमारे समाज की कई जगह पर एकता की कमी है। तीसरा क्या है, ये पार्टी के साथ बिक रहा है, दूसरा पार्टी साथ आना नहीं चाहता। भले आप आंध्रा से आए और इनको हेल्प कर रहे हैं, तो समार दो। సారీ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆంధ్ర నుంచి వాళ్ళు వచ్చి మనకు ప్రొటెక్షన్ अभी जितने भी लोग ఇక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అతన్ని పట్టుకోపోతే ఇంకో పాస్టర్ వస్తారు. ఇక్కడ లాయర్లు కూడా లేరు, మా క్రైస్తవులకు సపోర్ట్ చేసే లాయర్లు లేరు అని చెప్పి. और अगर वकील भी लेना चाहेंगे तो सबसे बड़ी बात क्या है, अन्य जाति के वकील लोग यहाँ पर हैं, और अन्य जाति के वकील लेना है तो उनको पैसा जरूरत है। ऐसे पीड़ित व्यक्ति है, घर को छोड़ के रखा है, अभी घर को छोड़े तो उनका सब कुछ धान मौका मतलब जितने भेड़ बकरी सब था, सबको उन्होंने लूट लिया। घर अब खाली है, घर ताला ही लगा है, खाली है, कुछ लोग का टूटा हुआ, लेकिन लड़ेगा केस किसके कौन से ढंग से, वो भी है, घर में जा नहीं पा रहा है, वो ఇల్లు వదిలేసి పారిపోయి వచ్చిన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? వేరే అన్య లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన పైసలు అడుగుతారు, ఆ పైసలు ఇతని దగ్గర లేవు. ఇతను ఏ రకంగా ఇంటికి వెళ్ళగలడు, ఏ రకంగా ఇతనికి న్యాయం జరుగుతుంది? చాలా అగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి. कब दिन से बाहर आया, कितना दिन हुआ ये बाहर? दिसंबर 6 तारीख से है मेरे पास। आप 17 दिसंबर आप कितना केसेस बुक हुआ आपके लिए? हम लोग पहले दिए थे, केस किए थे, हाँ, एसपी कलेक्टर। आप दिया तो नहीं लिया, हाँ, एक्शन नहीं लिया हुआ। हाँ, एक्शन नहीं लिया। हाँ, फिर वो दिया तो उसके बाद फिर एक्शन लिया। वो कितना केसेस बुक कराते हैं? वो धारा तेरे ऊपर लगाए हैं, मेरे धारा लगाए हैं जो और भी पास्टर हैं, तो उसी में हमको भी ढूंढ रहे हैं। कम से कम 5 से 6 धारा, और 3 महीना तक जमानत नहीं होगा बोल के बताया। బెయిల్ షూరిటీ లేకపోవడం వల్ల బెయిల్ వచ్చిన వాళ్ళు కూడా బయటికి రాలేకపోతున్నారు. ఇది పరిస్థితి. सर अभी घटना हुई है जो शायद 2 जिला का लगा, NSA जो जब से लागू हुई है, NSA क्या मतलब उसका? NSA नेशनल सिक्योरिटी कुछ ऐसा है, तो आप तो जानते हो उसका। NSA नेशनल सिक्योरिटी एजेंसी, वो आया, वो लगा हुआ है, तो कोई भी व्यक्ति को जिनका दंगा कुछ है तो उनको डायरेक्ट बुला के ले रहे हैं, डाल रहे हैं, और ये बोल रहे हैं कि उसको 12 माह तक छूटने का कोई चांस बेल नहीं होगा। अभी भी जो भी लोग हैं అలాంటి కేసులో ఇరికిస్తారు. 12 आज भी एक जन को पकड़े, बता दो। बता दिए। लेकिन जो पासवान लोग अभी घर से उनका पास्टर लोग को चले गए हैं सर, अभी उनके पत्नी लोग हैं, कई लोग के साथ बच्चे लोग हैं। స్టేట్ ఇప్పుడు దీన్ని మనం సునీతగా తీసుకుని ఎవరు ఎటువంటి మనం పంపిస్తాం. మనం గవర్నమెంట్కి రిపోర్ట్ పెడితే వాళ్ళు అదే కోర్టుకు, బిలాస్పూర్ హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు రాయాలి. వీళ్ళిద్దరు కాకుండా అక్కడ कुछ वीडियोस है आपके पास? वीडियो तो है, आप शायद क्या ये व्हेन द अटैकिंग टाइम कुछ वीडियोस है तो नहीं, उस समय का वीडियो हाँ जी भेजेंगे, लेकिन अभी फिलहाल क्या फोटोस वीडियोस या कुछ पास्टर्स हैं, उनके वाइफ है, उनके चिल्ड्रंस घर में है, वो जेल में है, पास्टर जेल में है, उस फैमिली बाहर है, फाइनेंशियल मतलब हर चीज़ का परेशानी खाने के लिए पूरा इंफॉर्मेशन मेरे को भेजा हो, मैं एक 2-3 दिन मंडे तक मैं लेटर भेजा था बिलासपुर हाई कोर्ट को और सुप्रीम कोर्ट को,
many problems are solved in Andhra Pradesh through him to the High Court. तेलंगाना But that is Telangana and Andhra Pradesh but also. that is your own state, no, sir. यहाँ से 2 ही वकील हैं, बार-बार प्रदीप है और अपना Okay, all things we will be keep in touch me. My number. My dear brothers and sisters, मेरे प्यारे भाई और बहन जो यहाँ बैठे हुए हैं, today's situation all over India, ये जो परिस्थिति हम वर्तमान में देख रहे हैं केवल यहाँ नहीं है, पूरे भारतवर्ष के अंदर में है। very sad incidents we are facing, ये परिस्थिति को देखकर जो हम सामना कर रहे हैं दुख भी लगता है। Christian prosecutions. और उसका नाम है सताव। So, as per the Indian Constitution, ये जैसा कि हमारे भारत के संविधान के अनुसार we have fundamental rights. और हमारे पास एक मूलभूत अधिकार है। Right, equality before law, equal protection of law. और सबके लिए मानव, सभी भारतवासी के लिए सबके लिए एक अधिकार है। As per equality before law, equal protection of law, government has no religion. और ये जो अधिकार है भारत के अंदर में कोई एक ही धर्म के कोई एक ही धर्म के लिए नहीं, धर्म नहीं है, गवर्नमेंट का धर्म नहीं है। हाँ, कोई धर्म नहीं है भारत के अंदर में, कोई भी एक धर्म नहीं है। आर्टिकल 25 और आपको मालूम है हमारे भारत के संविधान के धारा 25 के अनुसार every citizen have right to freedom of religion. और आप जानते हैं भारत के 25 संविधान के अनुसार प्रत्येक व्यक्ति को कोई भी धर्म मानने का अधिकार है। Freedom of practice and propagating. और ये है कि प्रचार करने और जीवन में लागू करने के लिए मानव अधिकार है। So this is has given by the Constitution. ये हमारे भारत, हम अच्छे हैं कि हमारे भारत के संविधान के द्वारा ये अधिकार हमें प्राप्त है। When you are assault or beaten by someone or another grounds of religion, अगर आप कहीं भी हो, कोई भी व्यक्ति के द्वारा धर्म के नाम से आपके ऊपर आक्रमण किया जाता है, then you can approach the government and protect as your right. और आपके अधिकार के अनुसार आपको भारत सरकार आपको सुरक्षा दे सकता है। We have seen in this state, अब हम फिलहाल वर्तमान में जो हम इसी राज्य के अंदर में देख रहे हैं, in this state, Chhattisgarh का state जो आप फिलहाल जिस छत्तीसगढ़ में आप रह रहे हैं, and Narayanpur district, आप नारायणपुर में, some anti-social elements are encouraging. आपको एक बात जानना जरूरी है, नारायणपुर हुआ, कोंडागांव में हुआ, कुछ मसीह विरोधी की ताकतें हैं Attacking on Christian rights. और वे हमारे हमेशा मसीहों की जो अधिकार है उसके ऊपर हमला करते हैं। Not only this state, केवल यहाँ पर ही नहीं है, we have observed in Gujarat, ये आपको गुजरात में भी देखने को मिलता उत्तर है, प्रदेश, उत्तर प्रदेश में भी देखने को मिलता और है, में भी कर्नाटका, ये कर्नाटक के अंदर में भी देखने को मिलता है। so in these states, Christian prosecution is daily, day to day, is very serious matter. और ये जो घटनाएं हैं, जो सताव की स्थितियां हैं, जितने भी राज्य का नाम आपने लिया है, उस नाम में दिन प्रतिदिन सताव की ताकत बढ़ रही है। गांव के अंदर में विरोध चल रहा है। Yes, मिट्टी दफन करने नहीं देंगे, पानी नहीं देंगे, कुछ सुख सुविधाएं नहीं देंगे, राशन नहीं देंगे। इस प्रकार का जो है गांव के अंदर में एक विशेष जाति के द्वारा जो है कुछ मसीह लोगों के ऊपर अत्याचार हो रहा है। yes. और पुलिस भी कुछ नहीं कर रही है, प्रशासन भी कुछ नहीं कर रही है, और सब तरफ से मसीह लोग जो है हार का सामना कर रहे हैं, दुख का सामना कर रहे हैं।
कई लोग घर परिवार छोड़कर दूसरे जगह पर वहाँ पर जा रहे हैं, तो ऐसी स्थिति में क्या करना चाहिए? अच्छी बात, अच्छा प्रश्न है। इन दिस सिचुएशन, ऐसी परिस्थिति में we will large complaint. ऐसी परिस्थिति में हमें बड़ा सूचना देना चाहिए। लार्ज कंप्लेंट लिख के क्या वो थाना को कंप्लेंट भेजा। तो ऐसी परिस्थिति में सर बता रहे हैं कि लिख करके थाना में आवेदन देना कई चाहिए। बार लिख के भी दिए हैं सर। Yes, wait, I am coming that point. कई बार लिख के दे रहे, फिर वो तो एक्शन नहीं ले रहे हैं, इसीलिए क्या करना, एक वकील साहब को ढूंढना, उसके पास जाना, उनको पूरा मैटर बताना, सो वो एक पिटीशन रेडी करते, मैजिस्ट्रेट के पास आपको लेके जाते हैं, पूरा डिटेल्स मैजिस्ट्रेट रिकॉर्ड करके पास नोटिस भिजाते वो लोगों को, और इसीलिए पूरा मैटर विदिन 2-3 मंथ्स होता चलता। बट इन दिस सिचुएशन एज पर लॉ वी विल गो देयर। ऐसी परिस्थिति में नियम के अनुसार वहां पर हम जा सकते हैं। Urgency want to justice can't we can't do that justice. तो ऐसा जरूर न्याय होने के लिए जरूर नहीं मिल सकता इन दिस सिचुएशन, समझ गया? ये समय में कोई जरूरत न्याय और मेरे को न्याय मिलने के लिए इसी परिस्थितियों के लिए जरूरत नहीं मिलता। वेटिंग करना 2-3 महीने लगता, बार बार जाना, एडवोकेट से पास जाना, जाके कोर्ट को जज को रीच होना और बीट होना, वो जज साहब को भिजाना, पूरा बात बोलना, आपका स्टेटमेंट रिकॉर्ड करने के बाद उसको नोटिस भिजाते। ये एक कानून है। और एक आप रजिस्टर पोस्ट थाना को भिजाया, एसपी साहब को भिजाया, उस भिजाने के लिए आपके पास रसीद है तो वो रसीद, और अब क्या भिजाया वो भिजाने के लिए वो क्या कंप्लेंट कापी, वो जीरॉक्स कापी, ये दोनों मेरे को भिजाए। तो मैं हमारा फ्रेंड एडवोकेट है बिलासपुर में, हाईकोर्ट में, हाईकोर्ट कहाँ है इधर इसका, बिलासपुर है। मैं उनको इन्फॉर्म करता हूँ, तेरे पिटीशन तेरे ग्रीवेंस उनको भिजाता हूँ, वो देख लेके वो रेडी करके वो फाइल करके तेरे साइन लेके आप एक बार उनको पास जाना, साइन लेके वो उधर केस फाइल करते हैं। वहां से एसपी को, वहां से थाना वाले एसएचओ को, और कौन अटैकिंग यू, हु क्या बोलते हैं obstructing your kilometer, who obstructing your water or whatever, पानी मिट्टी और क्या बोले, who are obstructing you, also he also received complaint notice from the High Court, so matter will be settled as per law. आप कानूनी के अनुसार जो लोग आपको ऐसा कर रहे हैं, आप उसके अनुसार आगे बढ़ सकते हैं। So don't worry, but you stand strongly. तो आप डरना नहीं, लेकिन एक परिस्थिति हमारा ये है कि हम खड़ा नहीं रहते हैं, मैं एक खड़ा होने की जरूरत है। I want to say one thing. और एक बात आपको बताना चाहता हूँ।
when Jesus crucified before on the cross, आपको बता दूं, यीशु मसीह कलवरी क्रूस पर चढ़ाए जा रहे थे, उससे पहले he attended before the Ponti Pilate court. और आपको बता दूं, वो पंती पिलातुस के सामने वो खड़ा है। Ponti Pilate said to Jesus, और आपको बता दूं, पंती पिलातुस यीशु मसीह से कहता है, what is the allegation against you? और वो कहता है कि तुम्हारे ऊपर ये जो आरोप है, Do you want to say anything? I can release you. और ये बोला जा रहा है कि तू कुछ बोलना ताकि मैं तेरा मदद कर सकता हूँ, तुझे मैं स्वतंत्र कर सकता हूँ। Then Jesus answered to Ponti Pilate, पर यीशु पंती पिलातुस को एक उत्तर देते हैं, without obtaining order from heaven, और वो कहते हैं मेरे ऊपर से जब तक आदेश नहीं आता तब तक you don't to do anything. और जब तक मेरे पिता का इच्छा बातें पूरी ना हो तब तक तू कुछ नहीं कर सकता। ऊपर से अधिकार नहीं आया तो आप क्या नहीं कर सकता? क्या बोले? जब तक ईसा वाले बोले किसको? यीशु मसीह बोले किसको बोले? पिलातुस से बोले, क्या बोले मालूम? पिलातुस क्या बोले उनको? आप कुछ बताए तो मैं तेरे को रिलीज कर दूंगा, मैं तेरे को सपोर्ट दूंगा, मैं तेरे को छोड़ दूंगा बोले। फिर यीशु मसीह उनसे बोला, मेरे पिता तुमको ऑर्डर नहीं दे तो आप कैसे मेरे को छोड़ते हैं? क्या मैं मरना, डरना, रहना, उठना तेरे हाथ में नहीं है, मेरे पिता का हाथ में है। कौन अपना पिता? यस, आमेन, ताली बजाओ। మరి ఛత్తీస్గఢ్లో దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు. చాలా కాలంగా ఇక్కడ సేవ కొనసాగిస్తూ ఉన్నారు. అనేక పర్యాయాలు మరి ఈ ప్రాంతంలో సువార్తకు వెళ్ళినప్పుడు చాలా మంది ఈయన కొట్టారు, చాలా విధాలుగా కొట్టారు, హింసించారు. ఊర్లోంచి బయట కొట్టి లాగేసేసి బయట పారేశారు ఈయన్ని. దేవుడే ఈయన అనేక పార్లు లేవనెత్తి అనేక ప్రాంతాల్లో సువార్త చేయడానికి, మరి ఏ ప్రాంతంలో అయితే ఈయన కొట్టారో అదే ప్రాంతంలో సంఘం కూడా స్థాపించడం దేవుడు కృప చూపించారు. మరి ఈయనకి మరిగా ఆ యొక్క కొన్ని సందర్భాల్లో ఆ చెవి వినికుడు కూడా పోయింది. వినికుడు పోతే మరి చాలా బాధపడుతుండేవాడు, వినబడేది కదా ఆయనకి. అలా బాధపడుతున్నప్పుడు ఈ విషయాన్ని పట్టుకెళ్ళి అలెగ్జాండర్ అయ్య గారికి మేము చెప్పాము, జాయ్ మినిస్ట్రీస్ అయ్య గారికి చెప్పాము. అయ్యగారు దానికోసం వెంటనే విచారణ చేసి ప్రార్థించి వారు ఒక మిషన్ తీసుకొచ్చి వారికి ఇవ్వడం జరిగింది. ఈ మిషన్ ని బహుకరించారు అయ్యగారు. ఇప్పుడు చాలా బాగా వినబడుతుందని చెప్పారు. परमेश्वर की दया से परमेश्वर के लोगों ने मेरे समस्याओं को जब उन्होंने सुने हैं तो उन्होंने मेरे को ये मशीन ला के दिए हैं, जो मेरे को सुनने में तकलीफ था, सुनने में परेशान था, मगर अभी सुनने के लिए आसान हो गया। सार को भी धन्यवाद देता हूँ जिन्होंने मेरे को टेस्ट करके दिए हैं, उनको भी परमेश्वर बहुत इससे आशीष दे। साल से इधर यहाँ मैं 20 साल से परमेश्वर की सेवकाई कर रहा हूँ। 80-90 विश्वासी लोग मेरे पास है जिन्होंने बपतिस्मा नहीं लिया है, वो लोग कम है। 100 మంది వరకు విశ్వాసులు ఉన్నారు, వారి బయట పరిచయం చేస్తూ ఉన్నారు. जो लोग रहते हैं उनको बहुत परेशान करते हैं, वे लोगों को गांव से भगा देते हैं, उनके गाय बैल भेड़ बकरियां सब लेके जाते हैं, घरों को उजाड़ देते हैं, घरों को तोड़ फोड़ देते हैं। ऐसा बहुत से परेशानी में विश्वासी लोग रहते हैं। उनको आप सभी प्रार्थना में याद रखें। वे लोग जैसा जो लोग सता रहे, परमेश्वर उनको परिवर्तन करने के लिए, उनको मन परिवर्तन होने के लिए, और जो लोग सताए गए वे लोग प्रभु में स्थिर रहने के लिए आप सभी प्रार्थना कीजिए। प्रभु आप सभी को आशीष दें। और वैसे ही मेरे को चर्च का भी जरूरत है, मेरे को चर्च नहीं है, आप लोग सभी प्रार्थना कीजिए, प्रभु सहायता करे तो आप लोग चर्च के लिए भी सहायता कर सकते हैं। పాస్టర్ గారి పేరు విక్లిఫ్ గారు. మరి నా చెప్తున్న విషయం ఏంటంటే హిందీలో చెప్తున్నాగా తెలుగులో మాట్లాడుతున్నాను. పక్కన 15-20 కిలోమీటర్ దూరంలో మరి చాలా మంది క్రైస్తవులు కొట్టడం, ఆ మందిరాలు ఉంటే కూల్చేయడం, వారికి ఉన్నటువంటి ఆస్తులు వారు తీసేసుకోవడం, వారికి ఉన్నటువంటి మేకలు పశువులు ఉంటే తీసేసుకోవడం, ఇలా చాలా భయంకరంగా హింసిస్తున్నారు. పోలీసు వారు కూడా, గవర్నమెంట్ కూడా సాయం చేయట్లేదు. వారు కూడా అవతల వారి తరపునే ఉండి చాలా ఇబ్బంది కలిగిస్తా ఉన్నారు.
కాబట్టి వాళ్ళ మధ్య పరిచయం చేస్తా ఉన్నారు. మందిరం కూడా అసలు బ్రదర్ మందిరం లేదు, ఒక చెట్టు కింద ఆరాధన జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేయండి. మరి ఇలాంటి వారిని సహాయపడాలి, ఇలాంటి వారికి మనం తోడుగా ఉండాలి. వారి బ్రదర్ పేరు విక్లిఫ్, ఈ ఉండేది ఛత్తీస్గఢ్ సుక్మా అనేటువంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఉన్నారు. వీరి దేవుడు దీవించినట్లుగా వీరు కూడా ప్రార్థన చేద్దాం. ఈ పరిచర్యలో మరి హైకోర్టు లాయర్ గారు రాకేష్ నాయక్ గారు మన మధ్య ఉన్నారు. అలాగే మరి జాయ్ మినిస్ట్రీస్ అధినేతగా మన మధ్య అలెగ్జాండర్ గారు ఉన్నారు. ఇలా మేము రావడం దేవుని కృప అని నమ్ముతూ మాకు ప్రార్థన చేయండి. ఇంకా మేము చాలా దూరం వెళ్ళాలి, ఇంకా 10 మంది దైవజనులు కలుసుకోవాల్సి ఉంది. మాకు ప్రార్థన చేయండి. దేవుడు మనం దీవించును గాక.